వల్ల మీకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వచ్చి మంచి ప్రోడక్ట్స్ వచ్చి హెల్దీ ప్రోడక్ట్స్ మీ డబ్బులు కూడా సేవ్ అవుతాయి. బయట కొనుక్కోవడం వల్ల ఆ ప్రోడక్ట్స్ మనం వాడతాం కానీ దానివల్ల మనకి రూపాయి రాదు. జస్ట్ షాప్ చేంజ్ చేయాలి మీరు. డీమార్ట్లోని ఎక్కడో కొనుక్కోవడం వల్ల మీకు రూపాయి రాదు. ప్లస్ కల్తీ ప్రోడక్ట్స్ అవి కెమికల్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఏంటంటే అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ లేని ప్రోడక్ట్స్ ఇంటికి ఒంటికి అన్నిటికీ మంచిది. ప్లస్ మనకి ఎదురు రూపాయి ఇస్తారనమాట. 4 నెలలు కొనుక్కోవడం వల్ల మనకు 5 నెలలు ఫ్రీ వస్తుంది. అట్లా అంటే బయట కన్నా మనకి 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. కాబట్టి మన బయట వల్ల మనకు యూజ్ లేదు. ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకి 1 రూపాయి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. తర్వాత ఇదేంటి అంటే గిన్నెలు కడిగేది డిష్ వాషింగ్ అనేది. ఇదేంటి అంటే 2 చుక్కలు గ్లాస్ వాటర్ 2 చుక్కలు మనం వేసుకొని మనం చేస్తే తెల్లగా వచ్చేస్తాయి. జిడ్డు అదంతా ఏమీ ఉండదు. చేతులు కూడా మనకి చాలా నీట్గా ఉంటాయి. మనకి తెల్లగా పొట్టు పొట్టు రావడం కానీ చిన్నగా కొంతమందికి ఏంటి అంటే స్కిన్ అనేది లేచిపోయి చిన్నగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది అట్లా ఏమీ రాదు. సో దీనికి విమ్కి మనం తేడా అనేది చూపించవచ్చు. విమ్ వాడినట్లయితే ఏంటంటే 2 సార్లు 3 సార్లు కనుక కొంతమంది ఎన్ని తింటారు. ఆ ఎన్ని తినే వాళ్ళు ఏంటంటే గిన్నెలు కడగాలన్న చేయాలి 2-3 సార్లు వేస్తే దాని యొక్క దుర్వాసన అనేది పోవడం జరుగుతుంది. కలర్ అనేది పోతుంది. అయితే ఇదేంటి అంటే 1 చుక్క వేసి మనం కడగడం వల్ల మొత్తం దానిలో ఉన్న దుర్వాసన మొత్తము పసుపు అదంతా కూడా మనకి ఆయిల్ అంతా కూడా తీసేసి నీట్గా మనకి గిన్నె అనేది చూపిస్తుంది. దీంట్లో ఎక్కువ శాతము వేప మనకి దీంట్లో కలవడం జరుగుతూ ఉంటుంది. బ్యాక్టీరియాను కూడా గిన్నెల్లో ఉన్న బ్యాక్టీరియాను కూడా మొత్తం తీసేసి మన హ్యాండ్స్ని పదిలంగా ఉంచుతూ ఉంది. ఇది బయట మనం విమ్ వాడినట్లయితే ఏమవుతుంది, ఎవరైనా చూడండి విమ్ వాడేవాళ్ళు సహజంగా ఏమవుతుందంటే వేళ్ల మధ్యలో మనకి తెల్లటి చారలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. చెయ్యి కూడా చాలా రఫ్గా ఇస్తూ ఉంటుంది. దానికి కెమికల్ తోటి ఉంటుంది. ఇదేమో కెమికల్ ఆర్గానిక్ ఆర్గానిక్. మీరు బయట షాప్లో కొంటే రూపాయి కూడా రాదు. అయితే షాప్లో కొంటే ఏం లాభం. అయితే ఇప్పుడు ఏంటి అంటే దీనివల్ల మనకి లాభాలు అనేది మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ఏంటి అంటే ఎవరికైనా సరే మనకు 1 రూపాయి అనేది సంపాదించుకోవాలనే ఉంటుంది. కానీ మనం ఫ్రీగా కూర్చుందామని చెప్పి టైం వేస్ట్ అయితే చేస్తాం కదా. సో నా పేరు దేవినండి. నేను బిఏడిఈడి చేశాను. నేను మా కాలేజ్లో నారాయణ కాలేజీలో లెక్చరర్గా కూడా చేశానండి హైదరాబాద్లో. సో హైదరాబాద్ నుంచి మేము విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ ఇచ్చినంత శాలరీస్ ఇక్కడ మేము భరించలేము అని అంటారు. సో అదే నారాయణ కాలేజ్ ఇక్కడికి వస్తే ఏంటంటే విజయవాడ అనేది డెవలప్మెంట్ కాలేదు కదా. సో అంత శాలరీస్ మేము ఇచ్చుకోలేము అని అంటారు. అలా నేను కొంతకాలం నేను కాలక్షేపం చేశాను. తర్వాత నాకు ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పేసి నేను దీంట్లోకి రావడం జరిగిందనమాట. దీంట్లోకి వచ్చిన తర్వాత నేను వేలల్లోనే నాకు శాలరీ అనేది నేను చూడడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే మనము 1 రూపాయి అనేది పెట్టుబడి పెట్టనక్కర్లేదు. ఫ్రీగా ఒక ఐడియా అనేది ఇస్తాము. 3 జనరేషన్స్ ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ మనము, తర్వాత మన నామినీ 2 అయిపోతాయి. ఆ ఇద్దరు తర్వాత థర్డ్ వచ్చేసి జనరేషన్. ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత కార్ ఉంది. తర్వాత హౌస్ ఉన్నది. మనకేంటి అంటే కంపెనీనే భరిస్తూ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ప్రతి నెల మనకి 10 to 20 వరకు మనకి డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఉంటుంది. మనకి అది బెనిఫిట్. సో మనము రిలయన్స్కి వెళ్ళినా తర్వాత పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినా కూడా ప్రతి ప్రోడక్ట్కి మనకి ఇవ్వరు కదా. టోటల్ బిల్ మీద కొంత తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో చూస్తే ఏమంటే మీరు టీ పొడి తీసుకోండి 20 రూపీస్ తీసేస్తారు. పేస్ట్ తీసుకోండి 20 రూపీస్ తీసేస్తారు. అట్లా మళ్ళీ దీంట్లో క్యాల్షియం ఇట్లా ఏది తీసుకున్నా కూడా మీకు 20 రూపీస్. ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే 3 కేటగిరీస్లో హోమ్ ప్రొడక్ట్ కానీ బ్యూటీ కానీ హెల్త్ కానీ మూడింటికి కనుక మనం చూసుకున్నట్లయితే